తిరుమల యాత్ర యొక్క మహిమ. తిరుపతి శ్రీవారి యాత్ర అంటే కేవలం ఒక తీర్థయాత్ర మాత్రమే కాదు. అది మన జీవిత ప్రయాణానికి ప్రతీక. అలిపిరి మెట్లదారి అంటే ఆత్మను ఎత్తే మార్గం, పాపాలను కరిగించే దారి, భక్తిని పెంచే యాత్ర. పురాణాలలో చెబుతారు, ఎవరైతే మెట్లదారి ఎక్కి స్వామివారి దర్శనం చేస్తారో వారికి 7 జన్మల పాపాలు నశిస్తాయి అని. అందుకే కోట్లాది భక్తులు ప్రతిరోజూ ఈ పవిత్రమైన మార్గంలో నడుస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. అలిపిరి గోపురం ప్రారంభ పవిత్రత. అలిపిరి అనే పదానికి అర్థం భయంలేని స్థలం. భక్తులు స్వామి శరణు చేరిన తరువాత వారికి ఇక భయం ఉండదు అన్న సంకేతం. ఇక్కడ చేయాల్సినవి: ముందుగా స్వామివారి విగ్రహానికి నమస్కరించాలి. కొబ్బరికాయ పగలగొట్టి దీపం వెలిగించి యాత్ర ప్రారంభిస్తారు. మొదటి మెట్టుపై పసుపు, కుంకుమ పెట్టి నమస్కరించడం పవిత్రమైన ఆచారం. చాలామంది భక్తులు ఈ మొదటి మెట్టు వెంకటేశ్వరుని పాదపద్మం అని భావిస్తారు. మెట్లయాత్ర ప్రత్యేకత: మొత్తం 3550 మెట్లు. ప్రతి మెట్టుమీద ఓం నమో వెంకటేశాయ అని రాసి ఉంటుంది. భక్తులు ఆ నామాలను చదువుతూ ముందుకు సాగుతారు. భక్తుల పద్ధతులు: కొంతమంది ప్రతి మెట్టు వద్ద గోవింద నామస్మరణ చేస్తారు. కొందరు అగరుబత్తులు పెట్టి ఎక్కుతారు. మరికొందరు నాణేలు లేదా పువ్వులు అర్పిస్తూ వెళ్తారు. వ్రతంగా ఎక్కేవారు తలపై పాలు, కుంకుమ, బియ్యం మోసుకెళ్తారు. కొంతమంది ఆనందభాష్పాలతో నమస్కరిస్తూ ప్రతిమెట్టు ఎక్కుతారు. ఇలా ప్రతిమెట్టు ఒక భక్తి అడుగు, ప్రతిమెట్టు ఒక పుణ్యక్షణం. మధ్యలో దర్శనీయమైన ప్రదేశాలు: 1 ఆంజనేయ స్వామి విగ్రహం. ప్రారంభంలోనే పెద్ద విగ్రహం ఉంటుంది. భక్తులు ముందుగా హనుమంతుడికి నమస్కరిస్తే యాత్ర సులభంగా సాగుతుంది. 2 గాలి గోపురం. ఇది ప్రసిద్ధి పొందిన ప్రదేశం. ఇక్కడ గాలి ఎప్పుడూ చల్లగా వీస్తుంటుంది. భక్తులు కొంతసేపు ఆగ విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ ఆగితే శక్తి రెట్టింపు అవుతుంది అని నమ్మకం. 3 చిన్న చిన్న ఆలయాలు. మెట్లదారిలో అనేక విగ్రహాలు, చిన్న మందిరాలు ఉంటాయి. అందులో అంజనాదేవి, గణపతి, అమ్మవారు విగ్రహాలు ఉంటాయి. ప్రతి దేవతకు నమస్కరిస్తూ వెళ్లడం మరింత పుణ్యప్రదం. 4 ప్రకృతి అందాలు. ఎడమవైపున కొండలు, కుడివైపున లోయలు, మధ్యలో భక్తుల గోవిందనాదం. పక్షుల కుహుకారాలు, గాలితాకిడి, సూర్యోదయం సమయంలో వచ్చే కాంతి భక్తి వాతావరణాన్ని రెట్టింపు చేస్తాయి. భక్తుల అనుభవాలు. చాలామంది భక్తులు చెబుతారు, మెట్లయాత్రలో ఎక్కేటప్పుడు శరీరం అలసిపోతుంది కాని మనసు మాత్రం తేలికగా ఉంటుంది. ఎక్కే క్రమంలో సమస్యలు, కష్టాలు అన్నీ మరిచిపోతాం. గోవిందనామం జపించేటప్పుడు కన్నీళ్లు వస్తాయి. అది స్వామివారి కరుణ. కొంతమంది కష్టకాలంలో వ్రతంగా మెట్లదారి ఎక్కి స్వామివారిని ప్రార్థిస్తారు. వారి కోరికలు నెరవేరిన తరువాత తిరిగి మరోసారి కృతజ్ఞతతో యాత్ర చేస్తారు. అంతలోనే దూరంగా తిరుమల గోపురాలు కనిపిస్తాయి. భక్తుల కళ్లల్లో ఆనందభాష్పాలు తడుస్తాయి. చివరి మెట్టు చేరుకొనక చేయాల్సినవి: చివరి మెట్టుపై నమస్కరించాలి. చాలామంది దానిని ముద్దాడి తలతో తాకి నమస్కరిస్తారు. ముందుగా వాకులమ్మ ఆలయం దర్శించాలి. ఆమెనే స్వామివారి తల్లి అని భావిస్తారు. ఆ తరువాతే శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాలి. ఈ క్రమం పాటిస్తే యాత్ర పూర్తిగా పవిత్రమవుతుంది. యాత్ర యొక్క ఫలితం: అలిపిరి మెట్లదారి ఎక్కడం అనేది మనకు ఒక పాఠం చెబుతుంది. జీవితం కూడా ఒక కొండల యాత్రే. ప్రతి మెట్టు ఒక పరీక్ష, ప్రతి అడుగు ఒక సాధన. చివరికి భక్తితో ఎక్కినవారికి స్వామివారు సాక్షాత్కరిస్తారు. పురాణాలు చెబుతున్నాయి, గోవింద నామస్మరణతో మెట్లదారి ఎక్కిన భక్తుడు వెంకటేశ్వరుని కటాక్షంతో ముక్తిని పొందుతాడు. కాబట్టి భక్తులారా, మనం జీవితంలో ఒకసారి అయినా ఈ పవిత్రమైన మెట్లయాత్ర చేసి స్వామివారి ఆశీస్సులు పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద.